నెల్లూరు నగరంలోని బర్మశాలగుంట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు 14 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 6 సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నాగలక్ష్మి అనే దివ్యాంగురాలు మృతి చెందింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. నెల్లూరు నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు 14 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం మనతో నవాపేట సీఐ ఉన్నారు. ఘటన అసలు ఎలా జరిగింది, ప్రమాదం అనే విషయాలనే మాట్లాడదాం. సార్, ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు? ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో ఇక్కడ బర్మశాలగుంట రైల్వే ట్రాక్ అమ్మటి ఉంటుందని ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి అని రావడం జరిగింది. దాని మీద మేము ఇమీడియట్ రష్ అయ్యాం. మాతో పాటు ఫైర్ సిబ్బంది వచ్చారు, రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చేటప్పటికి ఇళ్ళు కాలుతా ఉన్నాయి. ఇవన్నీ పూరి గుడిసెలు, చిన్న చిన్న ఇవి ఒకదానికోట ఆనుకొని 2 ఇళ్ళకి కలిపి ఒకటే కాంపౌండ్ వాళ్ళు ఉండేటువంటి అంత దగ్గరగా ఉన్నాయి. దానివల్ల ఒక ఇంటి నుంచి వరుసనే ఫైర్ వ్యాపించడం జరిగింది. ఈ ప్రమాదవశాత్తు కాలినట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. కానీ అయితే ఈ దురదృష్టవశాత్తు ఈ అగ్ని ప్రమాదంలో ఒక హ్యాండిక్యాప్ సుమారు 40 సంవత్సరాల వయసు ఉంది నాగలక్ష్మి అనే ఆవిడ లోపల నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు అనుకోవటం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం. ఒకసారి మనం విజువల్స్ చూద్దాము. దాదాపు 1 కాదు 2 కాదు 14 పూరి గుడిసెలు పక్క పక్కనే ఉండడంతో 14 పూరి గుడిసెలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో ఉన్న మంచము, చిన్న చిన్న సామాగ్రితో పాటు అన్నీ కూడా అగ్నికి ఆహుతైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదంలో ఒక దివ్యాంగురాలు మంటలు అంటుకున్న సమయంలో ఇంట్లోంచి బయటికి రాలేక నాగలక్ష్మి అనే దివ్యాంగురాలు మృతి చెందినట్లు మనకి సిఐ చెప్తున్నారు. అలాగే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో జరిగిందా లేకపోతే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం పైన కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తే మొత్తం ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాగ్రి దగ్గర నుంచి బియ్యము, ఇతర ఏవైతే ఆ వంటకు సంబంధించిన సామాగ్రి ఉంటాయో ప్రతి ఒక్కటి అగ్నికి ఆగుతాయి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాం. ఏదైతే స్థానికంగా కూడా ప్రతి ఒక్కరూ భయాందోళనకి గురైనటువంటి ఘటన ఇది. 1 కాదు 2 కాదు మొత్తం 14 పూరి గుడిసెలు ఒకదానికొకటి అంటుకొని ఉండి చిన్న చిన్న గుడిసెలు ఇవన్నీ ఒక్కసారిగా కాలిపోవడంతో సమీప ప్రజలు కూడా భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనా ప్రాంతాన్ని ఎవరైతే నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ విజిట్ చేశారు, బాధితులకి అండగా ఉంటాము, ప్రభుత్వం నుంచి సాయం వచ్చేలా చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. నెల్లూరు నుండి వెంకటనారాయణ, సాక్షి టీవీ. ఒక మహిళ వచ్చేసి వికలాంగుడుగా ఉండి టైంకు బయట రాలేకపోవడం వల్ల ఆమె దురదృష్టవశాత్తు ఇక్కడ చనిపోవడం జరిగింది. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సుమారు 14 గుడిసెలు ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ రిలీఫ్ కింద ఏదైతే గవర్నమెంట్ ఉన్నటువంటి జియో ఉందో దాని ప్రకారం ఇమీడియట్గా వాళ్ళకు మానిటరీ రిలీఫ్, అదేవిధంగా రేషన్ అన్నీ కూడా ఈరోజే అందజేస్తాము. దాంతోపాటు అదనంగా ఏదైతే రిలీఫ్ ఇవ్వాలో అవన్నీ కూడా రేపల్లుండి లోపల అన్నీ కూడా అందజేస్తామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.